ఏపీలోని బాపట్ల జిల్లా వేటపాలెం మండలం రామన్నపేటకు చెందిన ఓ 24 ఏళ్ల వివాహిత కొన్ని రోజుల క్రితం కనిపించకుండా పోయింది. దీనిపైన ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా దర్యాప్తులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. అంతేనా, ఒకటి కాదు రెండు కాదు, మొత్తం 3 కుటుంబాలు రోడ్డున పడ్డాయి. అదెలా అంటారా? అయితే ఈ స్టోరీ తెలుసుకోవాల్సిందే. సమాజం ఎటుపోతుందో కొంచెం కూడా అర్థం కావట్లేదు. మగవాళ్ళు ఆడవాళ్ళు అనే తేడా లేకుండా తప్పుడు మార్గాల్లో వెళ్లేందుకు పోటీ పడుతున్నట్టు కనిపిస్తుంది. అందులోనూ ముఖ్యంగా ఈ వివాహేతర సంబంధాలు సమాజంలో గౌరవంగా బతుకుతున్న కుటుంబాలను నడి రోడ్డుపైకి లాగేస్తున్నాయి. అలానే ఈ 3 కుటుంబాలు కూడా రోడ్డు మీదకి వచ్చేసాయి. రామన్నపేట పంచాయతీ వినాయకపురంలో వివాహిత ప్రమీల భర్త అకాల మరణం చెందాడు. ఆమెకు కేవలం 24 ఏళ్లే. ఇంత చిన్న వయసులోనే భర్త మరణించటంతో ఆమె మానసికంగా కుంగిపోయింది. మెల్లిగా చెడు వ్యసనాలకు బానిసగా మారింది. ఇదే క్రమంలో రామన్నపేటలో నివసిస్తున్న నిజాంపట్నంకు చెందిన వెంకటేశ్వరరావుతో పరిచయం ఏర్పడింది. ఇంకేముంది, అది కాస్త వివాహేతర సంబంధంగా మారిపోయింది. అయితే వెంకటేశ్వరరావు తనతో సన్నిహితంగా ఉండే నాగబాబుకు తన సొంత చెల్లెలిని ఇచ్చి వివాహం చేశాడు. విచిత్రంగా ప్రమీల ఒకవైపు వెంకటేశ్వరరావుతో వివాహేతర సంబంధం కొనసాగిస్తూనే మరోవైపు అతని బావ అయిన నాగబాబుతో కూడా వ్యవహారం నడిపించడం మొదలుపెట్టింది. అంతటితో ఆగిందా? తన భార్యను వదిలేసి తనను పెళ్లి చేసుకోవాలని నాగబాబు పైన ఒత్తిడి తీసుకొచ్చింది. దీంతో ఇద్దరి మధ్య మనస్పర్ధలు గొడవలు వచ్చాయి. ఈ 3 ముక్కలాట బయటపడింది. ఇక ప్రమీలతో తనకున్న భాగోతం ఎప్పుడు బయటపడినా తమకు ఇబ్బందే అని భావించిన బావమరుదులు ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలన్న ఆలోచనలో పడ్డారు. మరోవైపు ప్రమీల నుంచి ఒత్తిడి పెరిగిపోవడంతో ఆమె అడ్డు తొలగించుకోవడమే పరిష్కారమని నిర్ణయించుకున్నారు. పథకం ప్రకారం మద్యం అలవాటు ఉన్న ప్రమీలను బీరు తాగుదామంటూ బావమరుదులిద్దరూ కలిసి పందిళ్లపల్లి తిమ్మసముద్రం రహదారిలోని ఒక నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లారు. అక్కడ ఆమెకు ఫుల్గా మద్యం తాగించారు. మత్తులోకి జారుకున్న ప్రమీలను అదే బీరు బాటిల్ తో తలపై బలంగా కొట్టి అనంతరం గొంతు నులిపి చంపేశారు. హత్య జరిగిన విషయం బయటపడకుండా ఉండేందుకు బావమరుదులిద్దరూ గ్రామానికి వెళ్లి ఎప్పట్లానే వ్యవహరించారు. అయితే ప్రమీల గతంలో కూడా భర్త చనిపోయిన బాధలో చెడు వ్యసనాలకు అలవాటు పడి ఇంటి నుంచి ఇలా వెళ్లి 2-3 రోజులకు తిరిగి వస్తుండేది. ఇప్పుడు కూడా అలాగే వెళ్ళిందేమో అనుకున్న కుటుంబ సభ్యులు పెద్దగా పట్టించుకోలేదు. అయితే ఎన్ని రోజులైనా తిరిగి రాకపోవటం, గ్రామంలో ప్రమీలకు వెంకటేశ్వరరావు నాగబాబులకు మధ్య వ్యవహారం నడిచిందన్న టాక్ బయటికి రావటంతో కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చింది. దీంతో జూన్ 1వ తేదీన పోలీసులను ఆశ్రయించారు. తొలుత ప్రమీల కనిపించట్లేదని మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు బావమరుదులిద్దరిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. ఈ క్రమంలోనే ఓ గుర్తు తెలియని మహిళ మృతదేహం లభించింది. ఆ మృతదేహాన్ని నిందితులిద్దరికీ చూపించగా అది ప్రమీలదే అని పొరబడ్డారు. పోలీసులు తమదైన స్టైల్లో గట్టిగా అడగటంతో ప్రమీలను నెల క్రితమే హత్య చేసిన విషయాన్ని పోలీసుల ముందు ఒప్పుకున్నారు. ఆమెను హత్య చేసి పూడ్చిపెట్టిన ప్రాంతాన్ని కూడా చూపించారు. ఆమె మృతదేహాన్ని వెలికితీసి కుటుంబ సభ్యులకు చూపించగా ఆమెదేనని గుర్తుపట్టారు. దీంతో ఈగ వెంకటేశ్వరరావు, సైకం నాగబాబులను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. ఈ ఘటనతో 3 ఫ్యామిలీలు రోడ్డున పడినట్టయింది. అటు తండ్రి చనిపోయి ఇప్పుడు తల్లి కూడా మరణించటంతో ప్రమీల పిల్లలు అనాథలయ్యారు. మరోవైపు బావమరుదులిద్దరూ జైలు పాలు కావటంతో వారి 2 కుటుంబాలు కూడా ఆగమయ్యాయి. కట్టు తప్పిన జీవితాలు చివరికి ఏమవుతాయోననడానికి ఈ ఉదంతం ఒక ఉదాహరణగా నిలుస్తోంది.